తప్పకుండా ఇది యాంటీ హిందుత్వ పాలిటిక్స్ అని, మెజారిటేరియనిజం అంటారా, కమ్యూనలిజం అంటారా, రిలీజియస్ పాలిటిక్స్ అంటారా, ఏదన్నా కానీ ఈ ధోరణి ఒకటండి 3 సార్ల తర్వాత ఆ పొగాలు 20-25 తెచ్చుకొని బయటపడితే కూడా అదేమి ఘోర పరాజయం కాదు. దేశంలో ఒక పొటెన్షియల్ ఉంది, బీజేపీ వ్యతిరేక లౌకిక రాజకీయాలకు అనేది ఢిల్లీ ప్రూవ్ చేసినట్టుగా అవుతుంది. ఇంత చితకొట్టిన తర్వాత పద్మవ్యూహంలో అభిమన్యుని చేసినట్టు, ఈయన అభిమన్యుడా కాదా నేనేం చెప్పట్లేదు కానీ, బట్ మోర్ ఆర్ లెస్ వాళ్ళొక ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కాంగ్రెస్ పెట్టుకోలేదు కానీ డిఎంకే కానీ టీఎంసీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళందరూ ఎందుకు ఆప్ను బలపరిచారు? ఒక ఫెడరల్ మోడల్ రావాలి, ఇది కుదరదని. కాబట్టి ఓటర్లు కూడా అలా వేస్తే నిజంగా ముస్లిమ్స్ సిఖ్స్ ఆప్కే వేసి ఉంటే కన్సాలిడేటెడ్గా అది ఒక పెద్ద దేశ రాజకీయాలకు ఒక సంకేతం అవుతుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి, బీహార్ యూపీ ఎలక్షన్స్ కూడా ఒక ఇండికేటర్ అవుతుంది. దాన్ని కూడా కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది. రజనీ మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఢిల్లీలో పూర్వాంచలీలు 40% ఉంటారు. పూర్వాంచల్ అంటే ఈస్ట్ యూపీ, జార్ఖండ్ అండ్ బీహారీస్. వాళ్ళు ఒక్కళ్ళే 27 స్థానాలని వాళ్ళు ఏటైనా చేసేయగలుగుతారు. 40% వాళ్ళే ఉన్నారు అవుట్ ఆఫ్ 100లో. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్స్ అన్నీ కాకుండా సో మేజర్ చంక్ వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? బికాస్ కోవిడ్ టైంలో వీళ్ళందరినీ కేజ్రీవాల్ నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఊళ్ళు తిప్పి పంపించేశాడు అనే ఒక అపవాదు అప్పట్లో ఉంది. అది సబ్సైడ్ అయిపోయిందా లేదా ఎన్నికల్లో అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ రిజల్ట్స్ తర్వాత. మనోజ్ తివారీ బీజేపీ లీడర్, he has played a key role in influencing these పూర్వాంచలి. చాలా గట్టి రోల్ ప్లే చేశాడు ఆయన. ఐ థింక్ మనోజ్ తివారీస్ ఇన్ఫ్లుయెన్స్ విల్ cast the tilt that Purvanchali vote towards the